హాయ్ టు ఆల్. పరమ పూజ్య శ్రీ 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 శివస్వామీజీ వారి దివ్య మంగళాశాసనములతో శ్రీ ఉమామహేశ్వర వ్రత పూజలైతే జరుగుతున్నాయండి. ఇది వచ్చేసరికి 2024 22/12/2024లో జరిగింది. కాకపోతే నేనైతే కనుక అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఎలాంటి ఆటంకాలు ఉన్నా కొంచెం 2 days లేట్ అయినా అప్లోడ్ అయితే 100% చేస్తానండి. ఈ వ్రతం అన్నది చాలా మహిమగల వ్రతం. మొట్టమొదటిగా చేస్తున్నారు కొత్తగూళ్ళల్లో. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే నవానాం గ్రహాణాం ఏ సంతాక్షితాః ఇమాని పుష్పాని సుపుష్పాని సకల అవోపా కృష్ణ మహిళా విభాగం మరియు వాస్వి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నాయి శ్రీ ఉమామహేశ్వర వ్రత పూజలైతే కనుక 22/12/2024లో జరిగింది. సో నేను లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక అందరికీ తెలిసిందే గణపతి పూజ, ఆ తర్వాత వచ్చేసరికి మనకి నవగ్రహాలు, ఆ తర్వాత శివుడికి అభిషేకం అయితే ప్రతి ఒక్కరి చేత అభిషేకం అయితే చేయించారండి. అది కూడా మనకి పంచామృతాలతో అభిషేకం అయితే కనుక శివుని లింగాకారానికి అభిషేకం ప్రతి ఒక్కరి చేత చేయించారు. నేను అవి కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ప్రతిదీ అంటే మీకు వీడియో అయితే లాంగ్ అయిపోతుంది, చూసే వాళ్ళకి బోర్ కొట్టిద్ది, అంత పెట్టినా కూడా యూజ్ ఉండదు. యూజ్ అంటే అందరికీ తెలిసిందే కదా, వేరే ఉద్దేశం అయితే ఏం కాదండి. ఆ మాటకు అర్థం అందరికీ తెలిసిందే కదా. గణపతి పూజ కానీ, నవగ్రహాలు కానీ, కలశం కానీ, మళ్ళీ అదే కాకుండా మనం ఏదైనా పూజ చేస్తున్నామంటే కంకణం అనేది కట్టుకుంటారు కాబట్టి ఇవన్నీ తెలిసిందే అని ఆ ఉద్దేశంతో అన్నాను నేను. ఆ తర్వాత వచ్చేసరికి శ్రీ ఉమామహేశ్వర వ్రతం అయితే కనుక అక్కడి నుంచి పెడతాను. ఈ వ్రతం అనేది ఆడవాళ్ళకి సుమంగళి యోగం కోసం అనమాట. ఈ కథ అన్నది మీరు విన్నా కూడా చాలా పుణ్యమే. ఓకేనా అండి? నచ్చితే కనుక సబ్స్క్రైబ్. వందే శివం శంకరం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం సమేతతే విశ్వ సామోష్టయం భవావాదస్య సంగదే ఓం ఈ రోజు విశిష్టత ఏంటో తెలుసండి మీకు? మార్గశిర సప్తమి కాకుండా అష్టమి. ఈ రోజు విశిష్టత కాలభైరవాష్టమి. ఈ రోజు విశిష్టత గురించి ముహూర్తం పెట్టడం జరిగింది. ఈ రోజు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా, ప్రతి ఒక్క సంకల్పం కూడా అద్భుతంగా నెరవేరుతుంది. అదేవిధంగా దీంట్లో విశిష్టత ఏమిటి అంటే, ఇంకొక విశిష్టత మార్గశిర మాసము. మనందరికీ కూడా ఒక లోకోక్తి తెలుసు, మాసాన మార్గశీర్షోహం అంటారు. అంటే ఏంటంటే మనకి ప్రమాణం 12 నెలల ప్రమాణం. 12 నెలల ప్రమాణంలో 6 నెలలు ఉత్తరాయణంగా గాను 6 నెలలు దక్షిణాయనంగా ఉంటుంది అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలము దేవతలకి పగలగా పరిగణిస్తే, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకు రాత్రిగా పరిగణిస్తుంది అన్నమాట. అందులో భాగంగా ఈ మార్గశిర మాసం అనేది దేవతలకు తెల్లవారుజాము ముహూర్తము. మన ఈ మాసం చేసే ప్రతి కార్యక్రమం కానీ, ప్రతి జపము కానీ, ప్రతి తపము కానీ, ప్రతి దానము కానీ కొన్ని వేల కోట్ల రెట్ల ఫలితాలను ఇస్తుంది. అందువల్ల మీకు తెలిసింది ఏంటంటే, చాలా మంది ఇందులో వైఖానసులు, వికాస తరంగిణి వాళ్ళు కూడా ఉండే ఉంటారు. ఈ ధనుర్మాసంలో అందరూ కూడా తిరుప్పావి సేవాకాలం చేస్తూ ఉంటారు. తెలిసిన అందరూ తిరుప్పావి గోదా కళ్యాణం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ముక్తినిచ్చే విధంగా స్వామివారి శివరాత్రికి కోటి పార్థివలింగార్చన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ విధానం ఏమిటి అంటే, 24 గంటల పాటు శివరాత్రి మహాపర్వదినం 6వ తారీఖున 6 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజాము నెక్స్ట్ డే తెల్లవారుజాము 6 గంటల వరకు కూడా అహోరాత్రము 24 గంటల పాటు కూడా పార్థివలింగ కోటి పార్థివలింగానికి అభిషేక కార్యక్రమం. అందులో ఇద్దరికి అవకాశము, శివ కళ్యాణంలో కూర్చునే అవకాశం ఇద్దరు దంపతులకు మాత్రమే ఉంది.
థ్యాంక్స్ అండి. మొదటి కథ పావురేగం కథ వచ్చింది, నేను చెప్పే కదా కురుక్షేత్రం తర్వాత అదే కథ వచ్చింది. మహాభారత యుద్ధము ముగిసిన తర్వాత స్వర్గస్థులైన బంధు పరివారం అందరకు తర్పణ సంస్కారాలు చేసి ఒక శుభముహూర్తమున ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు. రాజ్య పరిపాలన విషయములన్నింటినీ అతని తమ్ముల నలుగురికి సమర్థతతో నిర్వహించడం చేత ధర్మరాజు మునులతోనూ శ్రీకృష్ణాది ఆత్మీయులతోనూ ఆధ్యాత్మిక విషయములను అడిగి తెలుసుకొనుచు కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఆధ్యాత్మిక ప్రసంగములు చేస్తూ శ్రీకృష్ణుడు అడిగాను, మహానుభావ శ్రీకృష్ణ, ఏ ధర్మములను ఏ వ్రత నియమములను స్త్రీలు పాటిస్తే సౌభాగ్యము, పుత్రులు, శుభములు, ధనము, ధాన్యము, సువర్ణము, వస్త్రాది పుత్రపౌత్ర సంపదలు పొందగలుగుతారు, వివరముగా చెప్పగోరుచున్నాను అని అడిగాడు. దానికి కృష్ణుడు, వ్రతములలోకెల్లా ఉమామహేశ్వర వ్రతము చాలా గొప్పది, దీన్ని సౌభాగ్య కోరి వ్రతం అని కూడా చెప్పవచ్చును. దీనిని ఆచరించడం వలన ఆ స్త్రీ సౌభాగ్యమునకు సకల సంపదలు పొందగలరు, అంత్యమున పరమేశ్వర సాన్నిధ్యం పొందగలడు అని చెప్పాడు. ధర్మరాజ విను, దీని పూర్వం అప్సరసులు, విద్యాధరులు, కిన్నెరలు, ఋషికన్యలు, రంభ, సీతాదేవి, శ్రీరాముడు, అహల్య, రోహిణి, తార, అనసూయ, దమయంతి, అదేవిధంగా మొట్టమొదటిగా పార్వతి మొదలగు వారు ఆచరించి సౌభాగ్యమును సంపదను పొందారు. ఇది ప్రతి స్త్రీ గృహిణి చేయదగిన వ్రతరాజం సుమ అని చెప్పాడు అన్నమాట. అయితే దీన్ని సౌభాగ్య వ్రతం ఆచరించి సర్వసౌభాగ్యం పొంది దమయంతి కథ వస్తుంది, వినండి. నిషిత దేశమున నలుడని మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నలుడు దేవరాజు కుమార్తె దమయంతిని ప్రేమించి వివాహం చేసుకుని ఉన్నాడు. దమయంతి మహాప్రతివత గౌరీ ఉపాసకురాలు. ఆ గౌరీదేవి దయతో తనను పరీక్షింపవచ్చిన దేవతను మెప్పించి నలమహారాజు వివాహం చేసుకున్నది. నల దమయంతులు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. నలుడు చాలా ధర్మాత్ముడు, ప్రజలను కన్నబిడ్డలా రక్షిస్తూ రాజ్యపాలన చేస్తుండేవాడు. గ్రహచారం అనుసరించి నలుడుకు ఎలాంటి శనికాలం వచ్చినా నలుడు ధర్మపాలన, సదాచారములు, సర్వ నియములకు పూజ తప్పకుండా పాటించడం మొదలగు వాటి వలన శనీశ్వరునికి నలుడు బాధించుటకు ఎట్టి అవకాశం దొరకలేదు. ఆ వంశమున నలుడు బాధించుటయ్యే విద్యుత్కర్తగా శనీశ్వరుడు నలుడు ఎప్పుడు దోషము కనబడతాయని ఎదురు చూచుండెను. ఒకప్పుడు అమహాన్ని భోజనం వచ్చుటకు ముందు కాళ్ళు కడుక్కొని పూర్తిగా కాళ్ళు తడిసినవో లేదో చూసుకోకుండా భోజనములకు వచ్చాడు. కాళ్ళు పూర్తిగా తడవక ఒక చిన్న భాగం పొడిగా ఉండటం చేత శని ప్రవేశానికి అవకాశం జరిగినది కదా అని ఆ పొడి భాగం నలుడునకు చేరను. అది మొదలు నలుడునకు కష్టములు మొదలయ్యాయి. రాజ్యం పొరల పారయి భార్య దమయంతో అడవులు పట్టవలసి వచ్చినది. అట్లా వారితో అడవులతో సంచరించుచు ఆహారం లభించక భార్య ఆహారంతో వాడు ఇబ్బంది పడుతూ చూడలేక భూమిపై వాళ్ళ పావురం పట్టుకోవాలనే తరంతో తన వస్త్రంపై వాటిని విసిరాడు. ఆ పావుర తన వస్త్రంతో సహా గాలిలోకి ఎగిరిపోయి అప్పుడు దమయంతి తన చీర కొంత ముక్కు చింపి మరణకి ఇచ్చింది. రాత్రి అయ్యింది. ఇద్దరు ఒక చెట్టు కింద పడుకున్నారు. బాగా ఆకలితో ఉండటం చేత శ్వాస వచ్చినట్టు దమయంతి నిద్రపోయింది. నలుడికి నిద్ర పట్టడం లేదు. ఎంత ఉన్నతంగా బ్రతికినను తను ఈనాటి పరిస్థితి తలుచుకొని విచారించాడు. ఒక మహారాజు కూతురుగా పుట్టి ఒక చక్రవర్తి భార్య అయ్యి కష్టం ఏమిటో తెలియని దమయంతి ఈనాడు ఇంటి బాధను పడుతుండటం చూడలేకపోయాడు. ఆమె తిరిగి ఎట్టు సుఖపెట్టగలనని మరి విధాలు ఆలోచించాడు. కనీసం తిండి కూడా పెట్టని దయనీయ పరిస్థితిని చూసి తలుచుకొని విలపించాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. దమయంతి తనతో ఉండి బాధను అనుభవించక తప్పదు. ఇట్టి పరిస్థితులు తాను ఆమెను తన తండ్రి యొక్క తెలిపోమని వెళ్ళడానికి అభిమానం అడ్డు వస్తుంది. తన కష్టం తిరిగి రాజ్యం పొందే వరకు ఆమె తండ్రి వద్ద ఉంటే కొంత సుఖించగలుగుతుందని ఆమె ఈ మాటలు చెప్పి తండ్రి భీమరాజు దగ్గరకు వెళ్ళమంటే ఆమె తనను వదిలి వెళ్ళనంటుంది. ఏమి చేయాలి? ఆమె నిద్రలో ఉండగా తాను ఆమెను వదిలి దూరంగా అడవిలోకి పోతే తనకు కోపం కొంతసేపు వెతుకుతుంది. వినిపిస్తూ చివరకు ఏ ఆటంక సహాయంతోనూ తన అందులోతో చేరుకుంటుందని తలచి నలుడు దమయంతిని అక్కడే వదిలి ఎటో దూరంగా వెళ్ళిపోయాడు. దమయంతి నా చెట్టు కింద వదిలి వెళ్ళిన నలుడు అడవిలో చాలా దూరం ప్రయాణించి వృక్షము దట్టంగా అడవి భాగంలోకి చేరాడు. ఎండ చాలా తీక్షణంగా ఉంది. గాలి కూడా వేస్తుంది. గాలికి కదులుతున్న చెట్లు రాపే వల్ల అగ్నిపెట్టి అడవి కాలడం మొదలైంది. గాలి పోవడంతో అడవిలో మంటలు బాగా వ్యాపించాయి. ఆ మంటలో ఒక పాము చిక్కుకొని బయటపడడానికి చాలా ప్రయత్నిస్తుండడం అతను కంట కనబడింది. ఆ సర్పం స్థితికి జారపడిన నలుడు తన అంగవస్త్రాలను ఒక కర్రకు కట్టి మంటల మధ్య చిక్కుకున్న సర్పంలోకి అందుబాటుగా ఉన్నట్లుగా పట్టుకున్నాడు. దాంతో ఆ సర్పం మంట నుండి బయటకు వచ్చి నలుడిని కాటు వేసింది. దాని ప్రాణాలను కాపాడితే అది తనను ఇలా బాధించింది ఏమిటని నిర్ఘాంతపోయాడు నలుడు.
అప్పుడు ఆ సర్పం మానవ భాషలో నిర్మహారాజు, నేను కర్కోటుడను పేరుగల సర్పమును, నీవు నన్ను మంటల వారిని కాపాడినందుకు ప్రతిఫలంగా నేను కాటు వేశాను. నా విషయం వలన నీ అందమైన రూపం వికృతంగా అవుతుంది. నీవు నీ రూపంతో ఉంటే చక్రవర్తిగా నేను తెలిసిన వారిని గుర్తించి మరింత అవమానిస్తారు. శని ప్రభావం తొలుగుటకు నీవు వికృత రూపంలో ఉండటమే మంచిదని ఒప్పించి కాటు వేశాను. నీవు నీ పెడమగారిన వృద్ధపర్ణుడు దగ్గరకు వెళ్ళి అతని వద్ద వంటవారిగా కొంతకాలం గడుపము. కొంతకాలంలో నీకు మంచి రోజులు వస్తాయి. నీవు నీ భార్య కలుసుకుంటారు, పూర్వవైభవాన్ని పొందుతారు, నీ సున్న రూపం నీకు తిరిగి వస్తుందని చెప్పి ఆ కర్కోటక సర్పం తన దారి తను పోయింది. నలుడు చాలాసేపు సర్పం చెప్పిన మాటలు తలుచుకుంటూ ఆలోచించాడు. ఆ మాట సభమే నడిపించి అడవి వదిలి కొన్ని రోజుల ప్రయాణంతో వృతపర్ణ ఆస్థానానికి వెళ్ళాడు. నలుడికి ఆ వికృత రూపం రావడం చేత అక్కడ అతను ఎవరు గుర్తించలేకపోయారు. వంటవాడిని అక్కడ పనికి కుదిరాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అడవిలో నలుడికి ఎడబాటు కలిగిన దమయంతి ఆర్థిక సహాయంతో తండ్రి వద్దకు చేరుకుంది. మార్గశిర మాసం ప్రవేశించింది. మొదటి గౌరీ భక్తుల దమయంతి శ్రీ ఉమామహేశ్వర వ్రతం చేయడానికి నిర్ణయించుకొని తండ్రితో చెప్పి తదీనాల వ్రతం ప్రారంభించింది. నెలలు గడుస్తున్నాయి. ప్రతి నెల శుక్రపక్ష తదీనాడు శ్రీ ఉమామహేశ్వర వ్రతం చేస్తుంది. ఆమె తండ్రి భీమరాజు దమయంతి స్థితి బాధపడుచున్నాడు. ఆత్మీయులైన మంత్రులను సంప్రదించాడు. నలుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. తన కుమార్తెను అతనితో ఎట్లు పథకాలకి పరిపరి విధాల ఆలోచించి తిరిగి దమయంతికి స్వయంవరం జరుపుతున్నట్టుగా దేశ దేశాల చాటిగా నిర్ణయించాడు. దమయంతి ఆటంకపరిచింది. అప్పుడు భీమరాజు, నీకు తిరిగి మరో వివాహం చేయదు కాదమ్మా, నీకు మరో వివాహం చేస్తున్నట్టు అన్ని దేశాలు ప్రకటిస్తే నీ భర్త ఎక్కడో తప్పక వస్తున్న ఉద్దేశంతో నిర్ణయించాను కానీ వేరే ఉద్దేశం కాదని అన్నాడు. అప్పుడు దమయంతి సరే నాన్న రాబోయే తదినాడు నేను ఆచరిస్తున్న ఉమామహేశ్వర వ్రతానికి ఉద్యాపన చేయాలి. అది అయిన తర్వాతనే ఏ ఏర్పాటైనా చేయండి అని చెప్పింది. నేను నమ్మిన నా గౌరీమాత నా భర్త నా దగ్గర చేరుస్తుంది అన్నది. భీమరాజు తన కుమార్తె దమయంతికి శుక్లపక్ష మంచం స్వయంవరం ఏర్పాటు చేసినట్టు దేశ దేశాలు చాటించాడు. ఆ స్వయంవరంలో అమ్మమని తన సోదరుని ఋతుపర్ణునికి కూడా కబురు పంపించాడు. అయితే అతనికి ఆ కబురు తది నాటి మధ్యాహ్నంలోకి చేరింది. ఒకసారి వివాహం కుమార్తె పని స్వయంవరం చేసినట్టు ఎందుకు నిర్ణయించాడా నా సోదరుని ఆలోచించాడు. పతివ్రత దమయంతి దగ్గర ఒప్పుకుంది అని ఆలోచించాడు. ఏమో ఎక్కడికో పోయి నలుగురిని నడిపించడానికి ఏర్పాటు చేశాడేమో, వెళ్ళి తెలుసుకోవాల్సిందని, ఇంత తక్కువ సమయం అక్కడికి ఎలా చేయడమని, ఎంత మంచి ఇప్పుడైనా సారథిని అక్కడికి చేరడానికి కనీసం 4 రోజులైనా పడుతుంది అని ప్రయత్నం చేద్దామని తన దేశంలో రథసారులందరినీ రప్పించి పంచమిటి ఉదయానికల్లా తను అక్కడ ఎవరు చేర్చడం ప్రశ్నించాడు. అంత తక్కువ సమయం, ఎంత అంట 1.5 రోజులు అక్కడ తాము ఎవరు చేర్చలేమని చెప్పి సభలు బయటకు వచ్చేశారు రథసారులు. వంట పని పూర్తి చేసి 6 వేల విశ్రాంతి తీసుకున్న నలుడు వారు అనుకుంటున్న మాటలు విని ఒకరిని పిలిచి విషయమంతా అడిగి తెలుసుకున్నాడు. అతనితో ఇంతమంది సారులు ఒక్కడైనా తీసుకువెళ్ళాడు లేకపోయాడా, ఏమి రాజ్యం ఏమి సారులు అన్నాడు. ముఖం అదొకలా పెట్టి వికృతంగా నలుడు ముఖం అట్లా పెట్టడం మరింత వికృతంగా వెటకారంగా చేస్తున్నట్లని వినిపించింది. దాంతో పాటు నా సారథి నువ్వు సారథి చేయగలవా అని అడిగాడు. దానికి నలుడు ఓస్ ఇదంతా మరి నేనైతే 6 రోజుల్లో తీసుకెళ్తానని చిటికలేస్తూ దానికి అతను ఏమిటి వంట చేయడం అనుకున్నావా, గరిట తిప్పుతూ రథసారథం అవడం అంటే నేను చెప్తున్నదని అన్నాడు. అప్పుడు నలుడు వంట గురించి కాదయ్యా రథసారథి గురించి అన్నాను. అందుకు ఆ సారథి కోపం వచ్చి తన వృత్తపర్ణుడి దగ్గరికి వెళ్ళి తనకు వంటవానికి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పి దానికి రాజు ఆశ్చర్యపోయి వంటవానిగా ఉన్న నలుడిని పిలిపించి అడిగాడు. అతను సారథి చెప్పిన మాటనే చెప్పాడు. సరే బయలుదేరు, వెళ్ళి రథం సిద్ధపరిచి వస్తానని చెప్పి ప్రయాణానికి తయారవడానికి అంతఃపురానికి వెళ్ళాడు వృతపర్ణుడు. వెంటనే నలుడు అశ్వాలకు వెళ్ళి 2 గుర్రాలు ఎంచుకున్నాడు. అశ్వ నిర్వాహకులు చాలా పెద్ద గుర్రాలు, అవి ఎవరిని లక్ష్య పెట్టవు, నువ్వు వాటిని నడపగలవు అని వేలాకాలం చేశారు. ఆ మాట పట్టించుకొని ఆ గుర్రాలు రథంలోకి పూడ్చి రాజుగారికి కబురు చేశాడు నలుడు. అప్పుడే ఎంత వేగంగా వచ్చాడు రాజు. బయట సిద్ధమైన రథంలోకి పూడ్చిన గుర్రాలు చూసి ఇవి ఎవరికి రంగయ్యా పూడ్చేవేమిటి, మన సమయానికి వెళ్ళకపోయినా కనీసం క్షేమంగానే చేరుతామని అడిగాడు. నన్ను నలుడు పర్వాలేదు, నేను చెప్పిన సమయానికి క్షేమంగా చేరుస్తాను, రథం ఎక్కండి అన్నాడు. రాజు రథాన్ని ఎక్కి కూర్చున్నాడు. నలుడు కూడా ఎక్కి కళ్ళను అద్దుకున్నాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నలుడు వచ్చాడు అని చర్మకాలు జరిపించి ఏమిటి గుర్రాలు దౌడు తీయడం అంటే కళ్ళు మూస్తే తరచడంలోనే రథం కడవకపోతుంది ఏమిటి, క్షణాలు జరిగిపోయింది. అంతా నౌలుగాలు పెట్టారు. రథం మేఘాల్లో జరిగిపోతున్నట్టు చాలా వేగంగా వెళ్తుంది. రాజు భుజం మీద వేసుకున్న వాణి కింద పడిపోతుంది. దాంతో రాజు ఓ మారు రథం ఆపయ్యా నా వాణి కింద పడిపోయింది అని వచ్చాడు. నలుడు ఇంకెక్కడ వాణి ఏంటి, దాని దాకా మనం ఎప్పుడో 10 యోజనాలు వచ్చేసామన్నాడు. రాజు తలపై చూశాడు. ఆ సుఖకరమైన వేగంతో ప్రయాణానికి రాజు నిద్ర వచ్చింది.
ఆ రథంలో తాను కూర్చుని ఆసనం అలాగే నిద్రపోయాడు. తూర్పు దిశ తెల్లవారుతోంది. నలుడు రథాన్ని ఆపిన మహారాజా మన చేరాలను చోటు చేరుకున్న మెల్లగా దిగండి అని చెప్పి రాజు నిద్రే చూశాడు. ఇంకా తెల్లవారలేదు. అప్పుడే ఒక నిద్ర వేస్తున్నారు రాజును. కృతపడి ఆశ్చర్యపోతూ అంతఃపురంలోకి నడిచాడు. కావలకు అసలు లోపల భీమరాజు నిద్రలేపారు. సోదరులు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. చిన్నాన్న వచ్చాయని తెలిసిన దమయంతి అక్కడికి వచ్చి వారి మాటలు వింటుంది. అక్కడ శాంతరాజు వ్యక్తి తను తెల్లవారుకుని ఇక్కడికి చేతి రథసారి చాకలిక మృతపడిని వర్ణిస్తూ ఉంటే అతని నైపుణ్యం అంత వేగంగా రథం నలుపుగాడు వాడు తన భక్తు నలుడే అయి ఉంటాడు దమయంతి అన్నది. తన మృతపడి నలుడుగా నాకు తెలియదా? అతను మా వంటవాడు కురూపి, నలుడు కాదమ్మా అన్నాడు. అప్పుడు దమయంతి తండ్రులతో అతను వంటవాడు కాదని అన్నారు. నా భర్త సారథ్యంలో కాదు, వంటలో కూడా గొప్ప నిపుణుడు. అతను మారువేషంలో ఉన్నాడేమో నాన్నగారు. అతను ఈ రోజు వంటగా నియమించండి చూద్దాం అంది. దానికి సరేనన్నారు. మృతపడి బయటకు వచ్చి నలుడితో సారథి రోజు 2 పూట నీవే వంట చేయాలి సుమా అని చెప్పి లోపలికి వచ్చేశాడు. వంటశాలలో వంటలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న గదులలో స్వయంవరానికి వచ్చిన వివిధ దేశాల రాజులు, రాకుమారులు, దమయంతి కుటుంబ సభ్యులు, పరివారం ఇంతకు ముందెప్పుడు వాసన చూసి ఎరుగని విధంగా గుమగుమలాడుతూ సువాసన వంట ఇంటి నుండి వస్తుండటం ఆశలు కలిగిస్తున్నప్పుడు దమయంతి నాన్న ఆ వంట చేసేందుకు నా భర్త నరమహారాజే, మరొకరికి ఇట్టి వంటకం తెలియదు అని చెప్పింది. అంతేకాదు గౌరీదేవి రాత్రి కళ్ళలో కనిపించి నేను చేత వ్రతం తాను సంతోషించినట్లును కొద్ది సమయంలో నేను నీ భర్తను కలుసుకోవాలని చెప్పింది. ఆయన పిలిపించండి నాన్న అన్నది. భీమరాజు వంట చేసిన తీసుకురామని చెప్పి సేవకులు పంపాడు. నలుడు సభలోనికి వచ్చాడు. ఆ కురూపి అతన్ని చూచి కొందరు యావగించుకున్నారు. దమయంతి కూడా ఏమి పాలుపోక గౌరీదేవి మనసు ప్రార్థించుకుంటుంది. భీమరాజు వృత్తపండు కూడా నలుడు తన విషయాలు చెప్పమని అడిగారు. ఆ సమయంలో శనిపీడ పూర్తయింది. నలుడు జరిగిన చరిత్రతో చెప్తూ సర్పము కాటు వేయడంతో ఈ వికార రూపం వచ్చినదని చెప్పి మనసులో కర్కోటను తలుచుకొని తన పూర్వం ప్రసాదించమని ప్రార్థించాడు. వెంటనే అతని పూర్వంలో సౌందర్య రూపం వచ్చినది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నారు. జరిగిన విషయాలన్నింటినీ వివరించాడు నలుడు. అందరూ ఎంతో సంతోషించారు. స్వయంవరానికి వచ్చిన రాజు అందరూ ఆ వింతగాథను చూసి ఆశ్చర్యంగాను ఉన్నదంటూ నల్ల దమయంతులు ఇద్దరు కలుసుకున్నదకు సంతోషించున్నారు అంటూ ఆ దంపతులందరినీ ఆశీర్వదించారు. నలుని రాజ్యం పరికరింపమని ఆక్రమించిన రాజు వచ్చి రాజ్యాన్ని అప్పగించాడు. వారి కథ సుఖాంతమైంది. ఈ సకల సౌభాగ్యులకు తాను చేసిన మోమహేశ్వరతనే కారణమని ఇదంతా గౌరీదేవి ఈశ్వర మహత్యమని దమయంతి అందరికీ వివరించింది. ఇక ఆనాటి నుండి రాజ్యంలోను స్త్రీలందరి వ్రతం ఆచరిస్తూ తన భర్తలలో పిల్లతో సిరి సంపదతో భోగాలను అనుభవిస్తూ ఆనందంగా గడిపసాగారు. అంత్యమైన శివసాధ్యం పొందారు. శ్రీ ఉమామహేశ్వర వ్రత కథ అనేది ప్రతి ఒక్క స్త్రీ వినాలి, ప్రతి ఒక్క స్త్రీ సుమంగళిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోనైతే కనుక పోస్ట్ చేస్తున్నానండి. అందరికీ షేర్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని కన్సిడర్ చేసి ఫాలో అవ్వండి.